నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013. దీనికంటే ముందు మనకి 2000 ఇయర్లో అంత్యోదయ అన్న యోజన అన్నది తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ 2000 ఇయర్లో తీసుకొచ్చిన అంత్యోదయ అన్న యోజన కూడా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కిందకే వస్తుంది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ భాగంగానే మనకు రేషన్ అన్నది గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఇయర్, ప్రతి మంత్. అంత్యోదయ అన్న యోజనకు సంబంధించిన వాళ్ళకి 35 kgs పర్ ఫ్యామిలీ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ప్రియారిటీ హౌస్ హోల్డ్స్కి అయితే పర్ పర్సన్కి 5 kgs. దిస్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ అలొకేషన్. అండ్ రీసెంట్గా డిస్కషన్ కూడా ఉంది. ప్రియారిటీ హౌస్ హోల్డ్స్కి పర్ పర్సన్కి 5 kgs ఇచ్చినట్లుగానే అంత్యోదయ అన్న యోజన వాళ్ళకు కూడా పర్ పర్సన్కి 7 kgs ఇవ్వాలి. అలాగా ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నా సరే 35 kgs అనేది లిమిట్ పెట్టాలి అని చెప్పేసి ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి అయితే తీసుకొని రాలేదు. సో ఇక్కడ బేసిక్ వచ్చేసి ఇండియా ఫైట్ చేస్తున్న ప్రాబ్లం ఫుడ్ గ్రెయిన్స్ కాదు, న్యూట్రిషన్. ఇండియా ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ద వరల్డ్. బట్ మనకు రైస్ వస్తున్నాయి కానీ న్యూట్రిషన్ ఫుడ్ అయితే అందట్లేదు, ప్రోటీన్స్ అందట్లేదు, సరైన గుడ్ ఫ్యాట్ అండ్ ప్రోటీన్స్ ఇవన్నీ మనకు అందట్లేదు అనమాట. దిస్ ఈజ్ అ మెయిన్ కన్సర్న్. అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి ఓన్లీ రైస్ని సప్లై చేయడానికి 2 lakh crores కంటే ఎక్కువగా ఖర్చు అవుతుంది ప్రతి ఇయర్ బడ్జెట్లో. మరి ప్రోటీన్స్ ఇవన్నీ ఇవ్వాలంటే ఇంకా మనకి అప్ అన్నది, ఇంకా మనకి డెప్త్ అన్నది గవర్నమెంట్కి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ హౌ టు సాల్వ్ దిస్ ఇష్యూ?